హలో ఎవరైనా ఏ ఎగ్జామ్ రాసిన ఫ్యాక్టరైజేషన్ మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఎన్ని రకాలుగా అడుగుతారు అంటే ఇన్ని రకాలుగా అడగడానికి ఆస్కారం ఉంది. ఒకసారి ఒక నెంబర్ ఇస్తాడు, కారణాంకాల సంఖ్య ఎంత అంటాడు. ఆ కారణాంకాలు మీన్స్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే మనం ఎలా కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే అన్ని కూడా ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. లాస్ట్ కు 0 ఉంది కాబట్టి 2 into 5 అంటే 10 కదా, ఇలా రాసుకోవచ్చు. తర్వాత 48 ఉంది కాబట్టి 16 into 3 16 3 48. ఓకేనా? ఇలా రాసినప్పుడు మనకి ఏమైందంటే 16 అంటే 2 4 4 అని మనకు తెలుసు కదా. 2 4 4 అంటే 16. ఇక్కడ 2 4 1 ఉన్నట్టు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 2 4 5 3 4 1 5 4 1 వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్లే కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన మొదటిది ఏంటంటే కారణాంకాల సంఖ్య, టోటల్ ఫ్యాక్టర్స్ అంటాడు. ఫ్యాక్టర్స్ టోటల్ అడిగినప్పుడు ఈ ఘాతాలకు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ మల్టిప్లై చేయాల్సింది. అంటే 5 కి ఒకటి యాడ్ చేస్తే 6 అవుతుంది, 1 కి ఒకటి యాడ్ చేస్తే 2 అవుతుంది, మళ్ళీ 1 కి ఒకటి యాడ్ చేస్తే 2 అవుతుంది. అంటే చూడండి 6 2 12 12 2 24 24 అనేది టోటల్ ఫ్యాక్టర్స్ ఉంది. బేసి కారణాంకాల సంఖ్య అన్నాడు. బేసి అంటే ఇది తీసేసి అంటే సరి సంఖ్య తీసేసి ఈ రెండింటికి ఒక్కొక్కటి యాడ్ చేయండి. 2 into 2 ఏమవుతుంది 4 అవుతుంది బేసి. అలాగే సరి కారణాంకాల సంఖ్య అన్నాడు. సరి కారణాంకాల సంఖ్య అంటే బేసి కారణాంకాలు ఏది ఉందో దాంతో ఈ ఘాతాన్ని మల్టిప్లై చేయండి. 4 into 5 20. టోటల్ ఫ్యాక్టర్స్ 24, మళ్ళీ టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చినాయా 24 రావాలి. ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నాడు. ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ప్రధాన కారణాంకాలు కాబట్టి 2 ఎన్నిసార్లు ఉంది 5 టైమ్స్ ఉంది, 3 1 టైమ్స్ ఉంది కాబట్టి వీటి యొక్క ఘాతాలను కూడితే సరిపోతుంది. ఘాతాలను కూడితే ఎంత వస్తుంది 7 వస్తుంది. ఈ 7 ప్రధాన కారణాంకాల సంఖ్య. విభిన్న ప్రధాన కారణాంకాలు విభిన్నంగా ఎన్ని ఉన్నాయి 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 ఓన్లీ బేసెస్ మాత్రమే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు లాంగ్ వీడియో లింక్ అప్ కూడా చేస్తున్నాను. ఎవరికన్నా క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా వినండి. థ్యాంక్ యూ.